వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే మీషో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే ఎన్రోల్మెంట్ ఐడి అంటే ఏమిటి, సో ఎన్రోల్మెంట్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తానండి. సో ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడికి అలానే జిఎస్టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సో మనం జిఎస్టీతో ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కూడా మనము మన ప్రోడక్ట్స్ అనేది సేల్ చేయొచ్చండి. సో ఎన్రోల్మెంట్ ఐడితో ఓన్లీ మనం ఏ స్టేట్లో ఉంటున్నామో అదే స్టేట్లో మనం ప్రోడక్ట్స్ అనేది సేల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, సో మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్లోనే మీరు ప్రోడక్ట్స్ అనేది సేల్ చేయడానికి వీలవుతుందండి. సో మాకు జిఎస్టీ వద్దు అనుకునే వాళ్ళు ఎన్రోల్మెంట్ ఐడితో ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎన్రోల్మెంట్ ఐడి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో దీంతో మీరు కొంచెంగా మీ బిజినెస్ అనేది మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా ఆ బిజినెస్ అనేది చాలా మీకు సక్సెస్ అనిపిస్తే అప్పుడు మీరు జిఎస్టీ నెంబర్ అనేది తీసుకోండి. సో ఇందులో నేను ఎన్రోల్మెంట్ ఐడి అలానే సో మీషో సెల్లర్ అకౌంట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, టూ ప్రాసెస్లు కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో తప్పకుండా వీడియో అంతా ఫుల్గా వాచ్ చేయండి. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకోవాలండి. సో క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక ఇందులో మనము మీషో ఎన్రోల్మెంట్ ఐడి అని టైప్ చేయండి. సో ఇలా వస్తుందండి. మనం దీన్ని డెస్క్టాప్ సైట్లోకి చేంజ్ చేసుకొని ఉంచుకోవాలండి. నేను ముందు ఉంచుకున్నా కాబట్టి నాకు ఇలా వచ్చింది. సేమ్ సిస్టంలో ఉన్న విధంగా మనకు కనిపిస్తుంది. సో దీన్ని మనం సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ సెల్లో కానీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. సో ఇలా వస్తుంది ఆప్షన్ అనేది. డోంట్ హ్యావ్ జిఎస్టీ అని వస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. సో చూడండి ఇలా వస్తుంది. రిజిస్టర్ నవ్ అని వస్తుంది. సో మనము మీషో సెల్లర్ అకౌంట్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి ఫస్ట్. సో రిజిస్టర్ నవ్ అనే దాన్ని క్లిక్ చేయండి మీరు. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. బిజినెస్ డీటెయిల్స్, పికప్ అడ్రస్, బ్యాంకు డీటెయిల్స్, సప్లయర్ డీటెయిల్స్. సో సప్లయర్ డీటెయిల్స్ ఇలా 4 ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి. సో మీకు ఈరోజు నేను బిజినెస్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో మనము 2 ఆప్షన్స్ అనేది మనకు చూపిస్తుంది. డూ యూ హ్యావ్ ఏ జిఎస్టీ నెంబర్ అని 2 ఆప్షన్స్ అనేది మనకు చూపిస్తుందండి. సో ఇందులో మనము జిఎస్టీ నెంబర్ కావాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయాలి. సో మనకు వితౌట్ జిఎస్టీ కాకుండా ఎన్రోల్మెంట్ ఐడియే కావాలి అనుకుంటే నో అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలండి. సో నో అని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి అప్లై ఫర్ ఎన్రోల్మెంట్ ఐడి అని పడింది. సో మనం ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఐడిని అప్లై చేస్తున్నాం. ఎలా అంటే గెట్ ఇట్ నవ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. సో దానికన్నా ముందు నేను మీకు సెకండ్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి హియర్ టు కంప్లీట్ అకౌంట్ సెటప్. సో ఏంటంటే మనము ఈ ఎన్రోల్మెంట్ ఐడి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు అక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఒక నెంబర్ అనేది మనకి ఇస్తారండి. సో దాన్ని కాపీ చేసుకొని ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలండి. సో దానికన్నా ముందు మనము అప్లై చేయాలి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడిని. సో ఇక్కడ మనం గెట్ ఇట్ నవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇలా మనకు వార్నింగ్ అని వస్తుందండి. సో ఇది మీరు చదవాలనిపిస్తే చదవండి, లేకుంటే స్కిప్ చేసేయండి. సో మనం ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది మనకు చూపిస్తుంది చూడండి. సో ఇందులో మనము సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ యాజ్ ఏ సప్లయర్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్స్. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ టు అప్లై యాజ్ ఏ సప్లయర్ టు ఈ కామర్స్ ఆపరేటర్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ దీన్ని మనము ప్రొసీడ్ అని ఓకే చేయాలి. నెక్స్ట్ ఇలా వస్తుందండి మనకి. చూడండి మనం ఎన్రోల్మెంట్ ఐడి కోసం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా కూడా మనం అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. అలా అయితేనే మనకు సక్సెస్ఫుల్గా ఎన్రోల్మెంట్ ఐడి అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది తప్పకుండా ఇవ్వాలి. సో అలానే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాలి అండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో ప్రతిదీ దానికి కూడా పాన్ కార్డ్కి అయినా అకౌంట్ నెంబర్కి అయినా మీ ఫోన్ నెంబర్ లింక్ అయిన నెంబర్ అనేది మీరు ఇవ్వాలండి. అలా అయితేనే మీకు ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి
స్టేట్ ఇన్ విచ్ యూ వాంట్ టు ఎన్రోల్ యాజ్ ఏ సప్లయర్ త్రో ఈ-కామర్స్ ఆపరేటర్స్ అని ఈ ఆప్షన్ దగ్గర మనము మీరు ఏ స్టేట్లో అయితే మీ ప్రోడక్ట్స్ అనేది మీరు సెల్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. మీరు ఏ స్టేట్లో సెల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టేట్ని అనేది మీరు చూజ్ చేసుకోండి. సో ఇక్కడ నేను తెలంగాణ అని, సో ఇక్కడ చూడండి నేను తెలంగాణ అనేది నేను ఓకే చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే సెకండరీ ఈమెయిల్ అడ్రస్, సెకండరీ మొబైల్ నెంబర్ కూడా మీరు ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసినప్పుడు మీ దగ్గరికి అంటే ఈ డీటెయిల్స్ త్వరగా చేసుకోవడానికి ఇవి చాలా ప్రొడక్ట్స్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అనేది ప్రొడక్ట్స్ అనేది మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో సో అది ఇక్కడ టైప్ చేయొచ్చు. లొకేట్ యువర్ అడ్రస్ దగ్గర టైప్ చేయొచ్చు. ఇలా టైప్ చేసి మీరు పెట్టుకోండి. మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. సో మీరు ఇలా టైప్ అయినా చేయొచ్చు, ఇలా దీంతో డైరెక్ట్ కూడా అలా. సో ఇక్కడ మీ అడ్రస్ అనేది మీరు లొకేట్ యువర్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ అనేది మీరు ఇవ్వండి. అలా అయితేనే మీ దగ్గరికి పికప్ బాయ్ అనేది త్వరగా వస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ మీ కంట్రీ ఏంటి, పిన్ కోడు, స్టేటు, మీ డిస్టిక్, టౌను, ఇవన్నీ కూడా ఆల్ ఆప్షన్స్ కూడా మీరు ఫిల్ చేయాలండి. మెయిన్గా ఇక్కడ రెడ్ కలర్ మార్క్తో ఉన్న ప్రతిదీ కూడా మీరు ఫిల్ చేయాలి. రెడ్ కలర్ మార్కు లేనిది మీరు చేయకున్నా లేకున్నా ఏం కాదండి. సో రెడ్ కలర్ మార్క్ ఉన్న ప్రతిదీ కూడా మీరు ఫిల్ చేయాలండి ఇక్కడ. సో మీరు ఇక్కడ రోడ్డు, స్ట్రీటు అన్నీ కూడా మీ హౌస్, మీ బిల్డింగ్ ఏంటి, ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా అనేది మీ ఫ్లోర్ నెంబర్ కూడా వేయాలి. మీ హౌస్ నెంబర్ కూడా తప్పకుండా వేయాలండి. సో అన్నిటికన్నా మస్ట్ నియర్ బై ల్యాండ్ మార్క్ అండి. మీకు దగ్గరలో ఏది ఉందో దాని ల్యాండ్ మార్క్ అనేది తప్పకుండా మీరు ఇవ్వాలండి. అలా అయితేనే మీ అడ్రస్ ఈజీగా పిక్ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ చూడండి రీసెట్ అడ్రస్ అని ఉంది. రీసెట్ అడ్రస్ అంటే ఏంటంటే మీరు ఇందులో ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ రీసెట్ చేసుకొని మళ్ళీ మీరు రికవరీ చేసుకోవచ్చు, అంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అండి. సో దానికోసం అండి ఈ ఆప్షన్. నెక్స్ట్ చూడండి కింద సర్చ్ హెచ్ఎస్ఎన్ చాప్టర్ బై నేమ్ ఆర్ కోడ్ అని ఉంది. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సారీస్ అయినా జ్యువెలరీ అయినా ఏదైనా మీరు సెల్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రతి దానికి కూడా ఒక కోడ్ అనేది ఉంటుందండి. అదే హెచ్ఎస్ఎన్ కోడ్. మీరు సారీస్ సెల్ చేయాలనుకుంటే సారీస్ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలండి. సో అది ఎలా అనేది నేను తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ చూడండి లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ క్యాప్చా ఇచ్చారు కదండి, ఇది ఇందులో టైప్ చేయాలి. సో నెక్స్ట్ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఎన్రోల్మెంట్ ఐడి అనేది క్రియేట్ అయిపోయిందండి. సో మీకు నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది, దాన్ని కాపీ చేసుకొని సో నేను ముందుగా చెప్పినట్టు బ్యాక్ వెళ్ళండి. మీరు బ్యాక్ వెళ్ళి ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఈ ఆప్షన్ దగ్గర మీరు దాన్ని టైప్ చేసి వెరిఫై చేయండి. సో మీరు సక్సెస్ఫుల్గా మీకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది సక్సెస్ అయిపోయింది. అలానే మీషో సెల్లర్ రిజిస్ట్రేషన్ కూడా సక్సెస్ అయిపోయిందండి. ఇదే అండి ప్రాసెస్. సో నేను ఇంతకుముందు దీన్ని చేసుకున్నాను కాబట్టి ఓన్లీ మీకు ప్రాసెసే చూపిస్తున్నాను. సో నేను మళ్ళీ చేసుకోవట్లేదండి. సో చూడండి హెచ్ఎస్ఎన్ కోడ్ ఎలా క్రియేట్ సో నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎలా తెలుసుకోవాలో. సారీస్ హెచ్ఎస్ఎన్ కోడ్ చూడండి, ఇక్కడ మనకు సారీస్ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది వచ్చింది 52081220. సో ఈ కోడ్ అనేది మనము తీసుకెళ్ళి ఇంతకుముందు అక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ అనే ఆప్షన్ చూపించింది కదా, అక్కడ దీన్ని అనేది మనం టైప్ చేసి ప్రొసీడ్ చేసి. సో చూసారు కదా, ఇదే అండి టోటల్ ప్రాసెస్ కూడా. సో మీకు ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి మనము అనే టాపిక్ గురించి నేను షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.